దేవి నమ్మలు వస్తే దగ్గర తిన్నాక గడవలు మంచిగా చిన్న దమ్ము ఛత్తీస్గఢ్ జయంతులకు నాయన దానికి డోలీలు పాట పాడడం బాగా జట్టు తీసిన డోలీ కంటే ఎక్కువ తరపాడుతాను అమ్మా అది 10 కిలోమీటర్లుగా నడుస్తుంది నాకు తరిపాడు డోలీ కూడా కొట్టాస్తాయా దేవునికి స్తోత్రం అర్థమంతా గుసు 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 తిరిగి చదువు. అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు అవును బిడ్డ బతికి మనస్కే దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో కనికరిస్తున్నాడమ్మ దేవుడు బిడ్డ బతికి మనస్కే నువ్వు తుంగన పార్దాన నీ ద్వారా కనికరించి రోగముని తీర్చుతాడు. అది వాస్తవం. వాని బ్రతికించునేమో అనుకొని చూసారా దొరిలేకపోయి బతికి మన అంతగా దూడితో మన తోముడైతే ఓడరాజు వచ్చేది పరమం నాయత్కి ఉంజుడు దుడి సంత భర్తీల మత్కి అమ్మకి బేలనిపిస్తుంది అన్ని మా జీవితానికి తరిగించను ఒక సిక్కలం పిల్లలకు చిన్న మీద బతికించే ప్రభావ బెగ్గ తప్పుతుంటోడు ఎదురుకిచ్చి ఇది బతి భార్య కదా చాలా మంచి నీ యవనస్తుకోవాలంటే ముట్టడు ఇంట్లోనే ముట్టుకోవాలి కుటుంబం అంత సమృద్ధి ఎంత ఆనందం అవునా ఎంత ఆనందం. ఈరోజు చూడండి చాలా మంది నీ యవనస్తుల్లో నీ ముట్టులో బేలం చాలా దుఃఖం ఉంది మళ్ళా బేనం కదా మళ్ళా కష్టం ఉంది అవునా బాధ అయ్యాడు. బతికి కనికరిస్తూ బతికి మన్నస్కే కనికరిస్తాడు చూకెచ్చి మీ ప్రార్థన ద్వారా దేవుడు కనికరించి తీర్తాడు చూకెచ్చి మీ ప్రార్థన అది మొన్న కార్ దవాసన మా బాబు మధ్య కార్ ఆగితే ఓడాలి గుండె ఆగి అందులో వేసి కారు మా దిశ బయట అప్పుడు ఫాస్ట్ మా అశోక్ బాబు ఇంకొకరు అంటారు ఆ బైక్ కత్తిపై రోడ్ కూడా ఆయాసన కొత్త అలాగే ఒడితో తీస్తుంది పెద్దవాన మనవడు చువార్త బయలుదేర ఒకటి దేవుని ఖైదు మందన ప్రాణము కనికరిసి బతికిసే వాళ్ళకి బెస్కమురవాడవాలి మనం బతుకుతాం దన బీరో తగ్గుతాం నిన్నూరు రమ్మ ఛత్తీస్గఢ్ నుంచి చర్చితో తరుకుంటా డైరెక్ట్ హాస్పిటల్ నుంచి తగ్గుతుంది గదిస్తాం బాధి ఎవరు చర్చితో బతుకు పతి పక్క ముర్దాయిక మరి చిన్న మరి ఆ రోజు పారదనం తన అమ్మాయి తోట తిరిగి మీద నేను దైవ సేవకులు తెచ్చి బతికిస్తుంది కానీ 5 నిమిషాలు అన్న డొలి తీస్తాను 5 నిమిషాలు కబ్బులు వాదేవ ఎస్టేట్ డొలి ఎత్తు హన్ను ఊరా డైరెక్ట్ హాస్పిటల్లో ఉన్న మొత్తం పూర్తి డొలి ఎత్తుంది బూతిలో పరాటి తెరిస్తా ఇస్తా మైసూరు గుడుమూరు తప్పు కాంజీ మళ్ళీ మూగూరు మనసు కాంజీ తప్పు మేల్వాడట ఇస్తా హాయ్ ఇది తెస్తాం అది ఫోటో తీసినందుక తీసినారు వీరు రియల్గా వాటాడరా బాబు ఎంజాయ్ జరుగుతుంది కదా మన విశ్వాసం మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చదువు. వాడిని బ్రతికించినేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని ఇప్పుడు చనిపోయిన కనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను వారిని తిరిగి చాలా మంది డొల్లెత్తబత్తు కొన్ని మోసరిస్తాను తిండి కానీ తిన్నారు ఎవరు ఈ దరిద్ర అమ్మా అర్థమసనం ఇంత గొప్ప మర్మం మన రోజు వాసుకుడు ఏకకేయుడే అది వేణుడు కేయుతో నమ్మిలు మన మస్సలైన రాజ్య మొత్తం దిగత్వం
అస్సలైన రాజ్యం. చనిపోయిన వాని గురించి ఆ, ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు. వెళ్ళిపోచున్న వారిని గురించి బహురోదన చేయుడి. చేయకూడదు. వాడు ఇకను తిరిగి రాడు, రాడు. తన జన్మ భూమిని చూడడు. చూడండి, ఇంకా అమ్మ గర్భంలో పుట్టినప్పుడే భూమిని చూశాడు. మళ్ళొకసారి పుట్టిన తర్వాత దేవుని చూస్తాడు. అర్థమైందా? అమ్మ గర్భం నుంచి పుట్టినప్పుడే భూమిని, లోకాన్ని చూసే. మళ్ళొకసారి జన్మించిన తర్వాత భూమిని చూడాడు, అమ్మని చూడాడు, కుటుంబాన్ని చూడడు. ఎవరిని చూస్తాడు? నమ్ముకుంటే దేవుని చూసుకుంటాడు, నమ్మకపోతే నరకం చూసుకుంటాడు. ఇది రెండు తెలుసుకోండి. ఈ మరమ్మ అయ్యా తెలుసుకోవాలి. అప్పుడు చూడనా ఏం చెప్పాడు దాని. ఇప్పుడు చనిపోయిన గనక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వారిని తిరిగి రప్పించగలనా? బా, చచ్చిపోయిన వాడిని పిలుస్తామా? ఎప్పుడైనా వాళ్ళందరూ కలిసి అది ఒక రోజు ఉంటే సంఘాలందరూ కూడా వెళ్ళిపోయి ఒక రోజు అయినా మొరపెట్టాలి. అవునా అమ్మా? ఎడవలవుతా అమ్మా? ఎప్పుడు ఎడవాలి? నేర్చుకున్నారు కదా. ఓకేనా? ఎప్పుడు ఎడవాలి? చనిపోయిన తర్వాత ఏం చేయాలి? ఏడవాలి, స్నానం చేయాలి. ఇప్పటి వరకు కోసం ఉన్నాం. 2 రోజులా 3 రోజులు ఉండవా బిడ్డ కోసం? అంతా కూడా మళ్ళీపోయి స్నానం చేయాలి, ముందు వేసుకోవాలి, తల వేసుకోవాలి. అమ్మా చదువు. నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా చూసారా ఎంత గొప్ప మాటలు? ఏం చెప్పాడు వాళ్ళతో? ఎందుకయ్యా మీరు ఇట్లా? బాబు ఇంత మర్మం ఉంటుంది అది. చదువు. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కని. చూసారా సోలొమోను కని ఫస్ట్ కొడుకు ఏం చేయడు? రెండో ఓదార్చాడు. ఏమవుతుంది నువ్వు సైలెంట్గా ఉంది. మన కొడుకు తిరిగి రాడు. మన వెళ్ళాలి కానీ ఆయన దగ్గర మన దగ్గర కానా? మనం చేసినంత వారికి 7 రోజులు చేసాం. కానీ మళ్ళీ ఇస్తాడు మనకు బిడ్డనన్నాడు. కథ మన సొలొమోనుని ఇచ్చాడు. దావీదు తర్వాత రాజు అయిపోయాడు. బతికి ఉన్నప్పుడేమో బయట తిరుగు, కూలికెళ్ళు, ఈ నిశం వాళ్ళకి వదిలిపెట్టి. అవునా? ఈ మర్మాలు తెలియాలి మనకి. అవునా? ధనవాయి బయట ఎవరైనా చనిపోతే జగ్గ ఉండాలి. తనం చేసి తల చూసేసి అప్పుడు ఏమని చెప్తే చెప్పండి మర్మాలు. అర్థమైందా? ఫస్ట్ వాక్యం ఏంటి చెప్పండి? మార్కు సువార్త యేసు ఎవరంటే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నారు. బా మన గుడికెత్తవాడు. ఓ ధనవైపేట బిడ్డలారా, మీరు యేసు ప్రభు బిడ్డలు. ఇందులో దెయ్య గుడి అంతా కాంతరాలన్నా ఏమన్నారు? గొప్ప యేసునుడి కేక వాటవాళ్ళు సౌతాను. ఇలా బతకవాలి మనం. అలా బతకనాకే సిలవతాం. ఆ మనసు, ఆ నడక, ఆ తలం, ఆ సూపు అవి కావాలి. ఇది ఇలా బ్రతకవాలా? చిట్టుబాబు అన్నా కొత్తగూడెం చిట్టుబాబు కాదుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాతకెత్త కదయ్యాక యేసు ನಿಮ್ಮ సర్వోన్నతుడైన పేనుకెచ్చాను. దయ్యకి తెలియాలి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. మనుషులకి తెలియట పిల్లలు. హల్లెలూయా. 8వ వచనం 3. ఎందుకు
ఎందుకనగా ఆయన బా ఊడటి ఓ అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి అన్ను ఈ మనిషిని బాధ వాటమని మనము ఇల్లా కుటుంబం చక్కగా దేవుల్లో మనకు సాతాన్ మన దగ్గర కొరకు ఒకవేళ వత్తంటే గిన్నెలో కాలిపోవాలి అంతే దేవుని పట్ల ఆ ఇరువురు మనుషులు బెక్కు తిన్ను సమాధిలో ఆ బెచ్చుకు దయ్యా తెలుసా నీకు 9వ వచనం గుర్తిన నీ పెద్దరు బాత జోకి చేసి తలపాలి ఓ సైన్ అంటే అనేక గుట్కా తిందనోడు వ్యవసాయం తుంగునోడు దొంగతనం తుంగునోడు కళ్ళుండును తాడుగల్లుండు అబద్ధాన్ని తిరిగినోడు మోసం తుంగునోడు ఇవంత సైన తెయ్యక బెచ్చుకుదేవి అందుకోసం మనిషి అబద్ధం వాడికి సైతానే తెలుసా నీకు నువ్వు సైన్ అనేకమైన సైనా ఉడటి బెచ్చుకుదే పోయి ఊరి అందుకే బేన్ మనుషులు కూడా బంధించాలి బేన్ మనుషులు కూడా బంధించాలి ఆ అర్ధిన విడిసి స్మక్తు యేసు వాసముడు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అది మన నడక మన ప్రవక్త ఇలా జీవించేవాళ్ళు మన మొర్రోడు మొత్తం కూడా మన పట్టణత దయ్యం కడకడ వరకు అర్థమా సార్ నీ పెద్దరు బాతాంగి తలుపుతాడు నా పెద్దరు సైనాయికి అనేక గుట్కా కైని కాబద్దం వ్యభసరం దొంగతనం ఓ గొడవ ఇవంతా కలిగి మందు అందుకోసం ఊరినాలో తుమ్మ మొత్తానన్నా ఈ దేశం మాకు ఇష్టమంత దేశం దాన్ని విడుసు మామిని గర్మమ్మ యేసు మామిని గెరమమ్మ ఆ గేరాసైన దేశమంతా ఎక్కువ శాతం బాధాన్ని పొందుతూ ఇక్కడ దయ్యకి అవునా మెట్ట నిందల మెట్ట దగ్గరలే 10 మంది మినకల ఇంచుమించు 2 చెంకి పూర్తిన బెగ్గల నుంచి కెళ్ళించో కెచ్చారా ನರಕಮನ್ಮಂಜು ಕೆಲ್ಲಮ್ಮ ಮುನ್ನೆ ಮಾಮಿ ನರಕಂ ಗಾಯನ್ ದೆಯ್ಯಕ್ಕೆ ಮುನ್ನೆ ಟೆಯ ಬರುವಕ್ಕೆ ಮಾಮಿ ನರಕಮನ್ಮಂಜು ಕೆಲ್ಲಮ್ಮ ಯೇಸು అది భయంకరంగా పొడిసితే అలా నరకము వేరే రోజులు దెయ్యకింకే నరకం దయాన్ దెయ్యకింకే ఇష్టం ఇల్లి కానీ స్వర్గం దయాన్ మనుషులకి ఈరోజు డైరెక్ట్ నరకం ఆల జాగ్రత్త అయ్యా చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ఆ మెట్ట దగ్గర మయ్యమిన ఉట్టినే పెద్ద మంది ఈ గేరాసైన దేశంతో నాటైన పద్య అంతవి పెగ్గే మారన కలికిన పుట్టిన పూజ అని పద్య వాటకు నిర్తయ్య యేసు అందించోరు వాటికి సెలవు ఇత్తస్కి ఆ అపవిత్రాత్మ చక్కగా మనం జోగొట్టాను వాక్యం యేసు వాడికి సెలవు ఇచ్చిపోయా ఈ సైన దయ్య అంత 2000 పందులు మంది అంత ఇంకా 2000 పందులు మంది ఎవో అవి బిస్కట్ కత్తాకో కొరకట తీర్చుకుంటే 2 కేటం తీర్చుకుంటే నాన్న తిప్పాల్సిన అందుకోసం మనిషి నాకు దెయ్య పెళ్ళైతాడు దెయ్యప్ప ఇది మాట నా దయ్యమ్మ
ఇంచుమించు 2000 మంద ఆ మంద ఆ. ప్రపాతము నుండి ఆ. తమ